హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘువంశ్ ఫర్నిచర్స్. ఇవాళ మా షాప్లో ఉండే ఐటమ్స్ గురించి మీకు ఒక చిన్న గ్లాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో స్టార్టింగ్ విత్ దివాన్ కాట్స్. మన దగ్గర దివాన్ కాట్ ప్లస్ బూస్టర్ సెట్ ప్లస్ మ్యాట్రస్ 13,000 ఆఫర్. ఇప్పటికీ ఆ ఆఫర్ రన్ అవుతుందండి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఆఫర్ని ఆప్ చేసుకోవచ్చు. ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది ఒక డిజైన్, ఇది ఇంకొక డిజైన్ అండి. మన దగ్గర ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కూడా ఉంటుందండి. సో ఇది ఇంకోండి ఇంపోర్టెడ్ టీపాయ్స్ అన్నమాట. ఈ టీపాయ్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఈ సర్కిల్లో ఇంకొక చిన్న టీపాయ్ కూడా మనము ఫిట్ చేసుకోవచ్చు. ఇది చిన్న డ్రా కూడా ప్రొవైడ్ చేస్తారు, ఏమన్నా స్టోరేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు సోఫాస్, మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ సోఫాస్ ఉంటాయండి. మనం 100% కస్టమైజేషన్ చేస్తాం, మ్యాక్సిమం ఆర్డర్ బేసిస్ మీద చేస్తాము. సో ఇవాళ డిస్ప్లేలో ఉన్న కొన్ని సోఫాస్, ఇది వచ్చేసి 3 లాంజర్ మోడల్ అంటామండి. సో ఈ 3 లాంజర్ మోడల్లో 2 హ్యాండిల్స్ వస్తాయి. థర్డ్ సీట్లో కూర్చునే పర్సన్కి కూడా ఇది ఒక హ్యాండిల్ లాగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా వస్తుంది. ఇక్కడ బాటిల్స్ కానీ కప్స్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ సోఫా సెట్ మొత్తం కూడా మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్తో కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి. మిట్టల్స్ అండ్ దర్పన్ కంపెనీ ఫ్యాబ్రిక్సే ఉంటాయండి మా దగ్గర. ఆ రెండిట్లో ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ మీ చాయిస్ కింద మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు 3-2 మోడల్, ఇందులో యూనిక్నెస్ ఏంటంటే దీన్ని బోట్ షేప్ మోడల్ అంటామండి. దీని హ్యాండిల్ కూడా చాలా స్లీక్ గా వస్తుంది. మొత్తం హ్యాండిల్ కూడా 4 inches లో ఎండ్ అయిపోద్ది. తర్వాత దీన్ని బోట్ షేప్ ఎందుకంటామంటే దీని హ్యాండిల్ ఇటు హ్యాండిల్ ఇటువైపుకి, అటు చివరి ఉన్న హ్యాండిల్ అటువైపుకి కర్వ్ అయ్యి నార్మల్ సోఫా కంటే డెప్త్ ఒక 3 inches పెరుగుద్ది. దీనివల్ల చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. హ్యాండిల్స్ చిన్నగా ఉండడం వల్ల ప్లేస్ కూడా తక్కువ ప్లేస్ తీసుకుంటాయి. ఇది 3-2 సెట్ లాగా వస్తుంది. కావాలంటే 3-1-1 లో కూడా కస్టమైజేషన్ చేస్తాము. దీనికి తగ్గ ఇంపోర్టెడ్ టీపాయ్స్ కూడా మా దగ్గర ఉంటాయండి. ఇది మార్బుల్ బేస్డ్. ఇక్కడ ఒక ర్యాక్ కూడా వస్తుంది మీకు. మన దగ్గర ప్లెయిన్ దివాన్ కార్డ్స్ కూడా ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 రూపీస్ నుంచి మన దగ్గర ప్లెయిన్ దివాన్ కార్డ్స్ ఉంటాయి. ఇది ఇంకొక యూనిక్ మోడల్ టీపాయ్ అండి. దీన్ని రాయల్ ఓక్ మోడల్ అంటాము. సో దీన్ని రాయల్ ఓక్ మోడల్ అంటామండి. కింద బేస్ కూడా డిజైనర్ బేస్ వస్తుంది. ఈ బేస్ కనుక మీరు గమనించినట్టయితే స్టెప్స్ బై స్టెప్స్గా దిగిద్ది. ఇక్కడ ఒక గ్లాస్ వస్తుంది. ఇలాంటి డిజైనే ఇక్కడ ప్రింట్ డిజైన్ వస్తుందండి. చాలా యూనిక్గా ఉంటుంది. మీరు బ్రౌన్ షేడ్ ఆఫ్ ఇంటీరియర్స్కి వెళ్తే ఈ టీపాయ్ ఎక్సలెంట్ మ్యాచ్ అయింది. ఇది కార్నర్ సోఫా అండి. ఇది కస్టమైజ్డ్ కార్నర్ సోఫా. ఈ సోఫాని చేయడానికి వన్ సైడ్ 7 feet, వన్ సైడ్ 9 feet మెజర్మెంట్స్ కావాలి, బేసిక్ మెజర్మెంట్స్. అండ్ ఈ సోఫాలో యూనిక్ ఆప్షన్ ఏంటంటే హెడ్ రెస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి 7 positions లో హెడ్ రెస్ట్ అనేది స్టాప్ అయిద్దండి. కంఫర్టబుల్ గా మనం కూర్చున్నప్పుడు హెడ్ ఇలా రిలాక్స్ పొజిషన్ లో పెట్టుకోవచ్చు. లేదంటే స్టిఫ్ గా కావాలన్నప్పుడు స్ట్రైట్ చేసుకొని ఇలా స్టిఫ్ గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ అనదర్ మోస్ట్ హై సెల్లింగ్ సోఫా మోడల్ అండి ఇది. దీన్ని పోలీ ఫైబర్ మోడల్ అని ఎందుకంటామంటే దీని బ్యాక్ రెస్ట్ లో ఒక్క సింగిల్ సీట్ సోఫాకి యూజ్ చేసే ఫైబర్ ఎంత యూజ్ చేస్తామో ఈ 2 కలిపితే ఒక సీట్ లోనే అంత ఫైబర్ యూజ్ చేస్తామండి. ఈ సోఫాలో కూర్చుంటే వచ్చే కంఫర్ట్ ఇంకా ఏ సోఫాలో కూర్చున్నా రాదు ఫ్రెండ్స్. మనం ఒక కంఫర్టబుల్ సోఫా, కొంచెం జంబో లుక్ వస్తుంది, అయినా పర్లేదు మాకు కంఫర్ట్ ముఖ్యం అనుకుంటే మాత్రం ఈ సోఫా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దగ్గర రిక్లైనర్స్ కూడా ఉంటాయండి. రిక్లైనర్స్ లో 2 types ఉంటాయి. మాన్యువల్ రిక్లైనర్. సో మాన్యువల్ రిక్లైనర్ ఇది వస్తుందండి. ఇలా లెగ్స్ కానీ బ్యాక్ కానీ కంఫర్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ స్లీపింగ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. మోటరైజ్డ్ రిక్లైనర్ మెకానిజం కూడా ఓకిన్ కంపెనీది యూజ్ చేస్తాము. ఫ్యాబ్రిక్ మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఇష్టం నచ్చిన ఫ్యాబ్రిక్ని మీరు చూస్ చేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్తోనే చేసిస్తాం. ఇది వచ్చేసి మోటరైజ్డ్ రిక్లైనర్ అండి. సినిమా థియేటర్ లాస్ట్ సీట్స్లో లాస్ట్ రోలో ఇలాంటి రిక్లైనర్స్ ఉంటాయి అన్నమాట. బటన్ బేస్డ్ ఇది. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ నేను స్టాప్ చేసుకోవచ్చు. బటన్ అలా నొక్కుతూ ఉంటే కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. దీని పొజిషన్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోద్ది. సో మీరు తర్వాత క్లోజ్ చేసుకుందాం అన్నప్పుడు బ్యాక్ బటన్ నొక్కితే సరిపోద్దండి. ఇలా నొక్కితే క్లోజ్ అయిపోద్ది నెమ్మదిగా. సో ఇది ఇంకొక మాన్యువల్ రిక్లైనర్ అండి. సేమ్ మెకానిజం ఇది కూడా. ఇలా ఆపరేట్ అయిద్ది. మనం ఇలా ఫిజికల్గా వెనక్కి పుష్ చేసుకోవాలి. క్లోజ్ చేసేటప్పుడు కూడా మనమే ఫిజికల్గా ఇలాగ క్లోజ్ చేయాలి. అండ్ కమింగ్ టు ఆఫీస్ ఫర్నిచర్, మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రివాల్వింగ్ చైర్స్ ఉన్నాయండి. అన్ని రివాల్వింగ్ చైర్స్ కూడా ఆర్బిటర్ కంపెనీయే ఉంటాయి మా దగ్గర. సో సిఇఓ చైర్ కానివ్వండి, లేదంటే మెష్ బేస్ చైర్ కానివ్వండి, హెచ్ఆర్ మౌల్డెడ్ ఫోమ్, ఎక్స్ మోడల్, ఎక్స్ఆర్ రివాల్వింగ్ చైర్, ఇలాగా డిఫరెంట్ కైండ్స్. మీరు ఎటువంటి ఆఫీస్ ఫర్నిచర్ కైనా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. బల్క్ ఆర్డర్స్ చేస్తామండి. ఇదిగోండి ఆఫీస్ టేబుల్స్ కూడా 6x3 సైజ్ నుంచి 2x1.5 సైజ్ నుంచి 6x3, 4x2 ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆఫీస్ టేబుల్స్ కూడా చేస్తామండి. విత్ ర్యాక్స్ అండ్ ఆల్, విత్ కంప్యూటర్ కీబోర్డ్ ఇలాగా.
సో మన దగ్గర ఆఫీస్ చైర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. బేస్ అల్యూమినియం బేస్ ఉంటుంది, ఫైబర్ బేస్ ఉంటుంది. బల్క్ ఆర్డర్స్ కూడా మేము ఇస్తాము. బల్క్ ఆర్డర్స్కి కొటేషన్ కూడా మీరు మా దగ్గర తీసుకొని ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డైనింగ్ టేబుల్స్, ఓకే, సోఫాస్ అండ్ మోడల్స్ గురించి చెప్తున్నారు కానీ లోపల ఉన్న క్వాలిటీ, లోపల వాడే ప్రొడక్ట్స్, ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, రా మెటీరియల్ ఎలాంటి యూస్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. సో ఈ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక క్లియర్ కట్ వీడియో ఒకటి చేశానండి, ఫుల్ వీడియో. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి లాస్ట్ 10 సెకండ్స్లో ఆ వీడియో డిస్ప్లే అయింది. ఆ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఫ్రమ్ స్క్రాచ్ అసలు కింద నుంచి పైదాకా మొత్తం అన్ని మా సోఫా మెటీరియల్ ఏమేమి యూస్ చేస్తాం, మా వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్లో ఎంతోమంది యూస్ చేయని వుడ్ మేము యూస్ చేస్తాం, ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరిగిందండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే సోఫాస్లో క్వాలిటీ గురించి ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.